నమస్కారం రైతు మిత్రులారా, మీ యొక్క అత్యుత్తమమైన మరియు అధిక శ్రమను మీ వరి వ్యవసాయంలో వినియోగించినప్పటికీ అధిక తెగుళ్లతో కూడిన పంట, తక్కువ దిగుబడులతో నష్టభయాన్ని ఇంకా ఎదుర్కొంటున్నారా? అయితే మీకోసం VNR సీడ్స్ ఇప్పుడు తీసుకుని వచ్చింది పై సమస్యలకు అంతిమ పరిష్కారం. అదే VNR 2111 హైబ్రిడ్ వరి విత్తనం. ఇక అన్ని భయాలను వదిలి లాభాల వైపు మీ ప్రయాణాన్ని VNR 2111తో ప్రారంభించండి. VNR 2111 ఒక సాధారణ వరి విత్తనం కాదు. ఇది వరి సాగులో మన కష్టాలను పంచుకోవడంలో నిజమైన భాగస్వామి. VNR 2111 యొక్క అత్యుత్తమ లక్షణాలు ఒకసారి పరిశీలిద్దాం. VNR 2111 ఆకర్షణీయమైన పొడవైన కంకులు, కంకి చివరి వరకు గింజలతో నిండి ఉంటాయి. తద్వారా VNR 2111 అధిక దిగుబడిని అందిస్తుంది. VNR 2111 తెగుళ్ల బారి నుండి తట్టుకునే అద్భుతమైన సామర్థ్యం వలన మన వరి సాగులో నష్టభయం చాలా తక్కువగా ఉంటుంది. రబీ వరి సాగులో కేవలం 110 నుండి 115 రోజులలోనే పంట సిద్ధమయ్యి త్వరగా పంట చేతికి అందుతుంది. VNR 2111 బలమైన పనితీరు మరియు భారీ దిగుబడులతో దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతు మిత్రుల నమ్మకాన్ని గెలుచుకుంది. వారి విజయగాథలు వారి మాటల్లోనే వినండి. నా పేరు గణేష్, విలేజ్ సికింద్రాపూర్, లక్మాతాండ, మండల డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. నాకు నీళ్ళ కొరత ఎక్కువ ఉండటం వల్ల 2-3 సీడ్ను ఎంచుకున్నాను. ఇది 100 రోజుల నుంచి 105 రోజుల మధ్యలో రావడం జరిగింది. ఇది అన్ని అగ్గి తెగుళ్ళ కానీ అన్ని తెగుళ్ళ నుంచి తట్టుకుంటుంది. ఇది మెడవరపు కానీ కంకి నల్లి కానీ రాలేదు. ఇది తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడం జరిగింది. ఈ 2-3 సీడ్ను ఏమైనా రైతులు వేయాలనుకున్న వాళ్ళు, వాటర్ తక్కువ రైతులు వేయాలనుకున్న వాళ్ళు 2-3 సీడ్ వేసుకోవచ్చు. మాది గోసన్పల్లి విలేజ్. నా పేరు రమేష్, మండల్ దుబ్బాక, జిల్లా సిద్దిపేట. మేము గత 2 సంవత్సరాల నుంచి 2111 చేస్తున్నాము. మాకు క్రాప్ బాగా వచ్చింది. అగ్గిల తెగ తట్టుకుంది, అన్ని రోగాలు తట్టుకుంది. అన్నిటికంటే 3-4 క్వింటాల క్రాప్ ఎక్కువ వచ్చింది. నేను దాదాపు ఒక 15 ఎకరాలు వేసిన, నాకు మంచిగా వచ్చింది. ఇప్పుడు కూడా మంచిగా ఉన్న క్రాప్. ఎవరైనా తీసుకునే వాళ్ళు, వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని ఈ క్రాప్ ఇది 2311 పెట్టాలని ఉన్న వారికి ఇది సిద్దిపేటలో శివ సీడ్ దాంట్లో దొరుకుతుంది. దాంట్లో అవైలబుల్ ఉంది, తీసుకొని మేము కూడా తీసుకున్నాం. నా పేరు తిరుపతి రెడ్డి. నేను కూడా 10 ఎకరాలు పెట్టినాను పోయినసారి. ఇది బాగా వండుతుంది, బాగున్నది. అందరు రైతన్నలు అందరూ దీనికి మెరుగుగా ఉంది. అందరు రైతన్నలు ఈ పంట పెట్టుకోవాలని కోరుతున్నారు. నా పేరు నోముల వెంకటయ్య, తుక్కాపురం గ్రామం, తుక్కాపురం మండలం, ఆత్మకూర్ జిల్లా, యాదాద్రి భువనగిరి. నేను VNR 2111 ఒడ్లు నాటు పెట్టిన. యాసింగి ఎకరానికి 43 క్వింటాలు వచ్చింది దిగుబడి, మంచిగా వచ్చింది. ఒడ్లు వదన వచ్చినాయి. మళ్ళీ మొన్న ఎడగారు పెట్టిన, అసినకార్తెల పోసి ఎడగారు పెట్టిన. ఎకరానికి 33 క్వింటాలు వచ్చింది, మంచిగా దిగుబడి వచ్చింది. ఎవరైనా 2111 VNR కంపెనీ మంచిగా పెట్టురి. ఒడ్లు దిగుబడి ఉంది. ఆనకాలం కానీ యాసింగ్ కానీ మంచిగా పంట వస్తుంది. అది రోగాన్ని కూడా తట్టుకుంటుంది. వరి కూడా ఎత్తు పెరగది, మంచిగా ఉంటుంది. VNR 2111. వేల సంఖ్యలో రైతులు VNR 2111 హైబ్రిడ్ వరి విత్తనాన్ని పండించి అద్భుతమైన దిగుబడులతో అధిక లాభాలు సాధించారు. కాబట్టి ఈ రోజే మీ దగ్గరలోని విత్తన దుకాణాల నుండి VNR 2111 వరి విత్తనాలు కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకువెళ్లి అధిక లాభాల పంటను పండించండి. VNR 2111 హైబ్రిడ్ వరి విత్తనాల గురించిన మరింత సమాచారం కోసం లేదా VNR 2111 హైబ్రిడ్ వరి విత్తనాలు కొనుగోలు చేయడానికి నేడే 7229 7722 నంబరుకు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. सबसे ज्यादा पैदावार VNR